ఇక ఈనాడు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. తెలంగాణకు సంబంధించిందా. ఇక మానుకోట గుండె కోత ఉప్పెనను తలపించే వరద మహబూబ్నగర్ జిల్లా ఉక్కిరి బిక్కిరి కూలిన ఇళ్ళు పంట పొలాల్లో ఇసుక మేటలు. ఇక బిబిస్సం నుంచి ఇంకా కోలుకోలేని బాధితులు గంపెడాశాలతో కోసం ఎదురు చూపులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మహబూబ్నగర్ జిల్లా నెల్లికూదురు మండలం రాల గ్రామంలో చిప్ప నర్సమ్మ ఇల్లు. ఇది రావిరాల చెరువు నీరు ఒక్కసారిగా ఊరిపై పడడంతో ఇల్లు దాదాపు నీలమట్టమైంది. ఉన్న గూడు కుదిరి చెదిరిపోవడంతో గుండె పగిలింది. బాధితులు వాపోయారు. ఎస్సీ కాలనీలో కలిసి గ్రామంలో దాదాపు 70 ఇళ్ళు నీలమిట్టమయ్యాయి గ్రామస్తులు తెలిపారు అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఆ పొలంలో నిలబడిన ఈయన పేరు వీరయ్య. వీరు మహబూబ్నగర్ జిల్లా చిన్నగూడూరు ఆకేరు వాగు ఉద్దితిలో 4 ఎకరాలు సాగు చేసిన వరి పైరు కొట్టుకుపోగా పంట చేను నిండి ఇసుక మేటలు వేయడంతో దిక్కుతోచని స్థితిని చేరారని ఆయన కన్నీరు మన్నీరు అయ్యారన్నట్టు ఒక ఫోటో అనేది ఇక పంట మొత్తం కొట్టుకుపోయినట్టు ఇక్కడ ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇక కన్నీటితోనే ఖమ్మం నగరంలో వెంకటేశ్వర నగర్ వాసులు దుస్థితిని ఏ చిత్రం నిదర్శనం. పూరి గుడిసె నుంచి 2 అంతస్తుల ఇల్లు వరకు అన్నిటినీ మున్నేరు వాగు ముంచెత్తడంతో కాలనీ వారీగా బురద చెట్లు కంపాలు మేట వేశాయి. ఇక మంగళవారం నుంచి శుభ్రం చేసే పనులు చేపట్టిన అంగుళమైన కదలలేదంటూ వెంకటమ్మ గురువం అనే మహిళ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడే కాదు అనేక కాలంలో ఇదే పరిస్థితి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ ₹5 కోట్లు ఈనాడు సహాయానిధి ఉదారంగా విరాళం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చింది రామోజీ గ్రూప్. ఈనాడు రిలీఫ్ ఫండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ నుంచి SBI అకౌంట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఐఎఫ్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక పవన్ విరాణం 6 కోట్లు. ఏపీ తెలంగాణ సీఎంలు సహాయానిధికి ₹1 కోటి చొప్పున వితరణ. ఏపీలో వరద ప్రభావితం 400 పంచాయతీలకు 4 కోట్లు ఇచ్చినట్టు ఒక హెడ్లైన్స్ అని చూసాం. ఇక ప్రభాస్ సాయం ₹2 కోట్లు. ₹1 కోటి చొప్పున ప్రకటించిన చిరంజీవి, అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇక తెలంగాణ ప్రభుత్వానికి ₹1 కోటి అందజేసిన యశోద హాస్పిటల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రెయిన్బో వాళ్ళు శ్రమించి రైళ్లను నడిపించి 48 గంటల్లో కాజీపేట విజయవాడ వర్గం పునరుద్ధరణ. ఇంటింకెన్న కేశ సముద్రం మధ్య ట్రాక్ అందుబాటులోకి అన్నట్టు ఒక హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక 2వ ట్రాక్ విద్యుద్దీకరణ పనుల్లో సిబ్బంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. వీరు పాఠం చెప్తే అలా వినాల్సిందే. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ప్రపంచం అనుక్షణం మారుతుంది. పోటీ అనుభవంగా పెరుగుతుంది. సృజన చూపితోనే ఆవిష్కారాలను ఆదరణ లభిస్తుంది. దక్షత ప్రదర్శించే వ్యాపారులు నిలదొక్కుతుంటున్నారు. ఇక నైపుణ్యం ఉంటేనే ఉపాధి దక్కుతుంది. ఉత్సాహతను వదలకుండా పట్టుకుంటూనే ఉద్యోగం నిలుస్తుంది. ఇక మరి ఈ సృజన, దక్షత, నైపుణ్యం, ఉత్సాహత, పట్టుదల ఎవరి నుంచి అబ్దుతాయిగా ఆ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడికి నుంచే కదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అంటే తరగతి గది గురువులు పోషించే పాత్రలే విద్యార్థులు ఉన్న జీవితంలో నచ్చజెప్తాయి. ఇక వారి చెప్పే పాఠాలు కొందరికి అర్థమవుతాయి. చాలదు అందరి మనసులో లోతుగా చొచ్చుకెళ్ళాయి. ప్రశ్నించడంతో, విశ్లేషించడంతో, ఆవిష్కరించడంతో పిల్లలు రాటుదేలా ఈ లక్ష్యంలో సంప్రదాయ మూస ధోరణితో సాగే బోధనాలు కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వస్థ చెప్పారు. సులభంగా, సంపూర్ణంగా పాఠాలు అర్థమయ్యేలా సరికొత్త శైలిని సొంతంగా సృష్టించిన విద్య ప్రపంచం మారుందని, దానికి అనుగుణంగా తామిప్పుడు మారిపోయామని వీరి ప్రతి ఒక్క నేడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్క కథనాలు ప్రచురించింది ఈనాడు పత్రిక. ఇంకా రాష్ట్ర ఉత్తమ గురువులుగా 103 మంది నేడు పురస్కారాలు అందజేత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రైతులకు ఉచితంగా సౌర పంపు సెట్.
రెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు 117 గ్రామాల్లో 67 మంది నష్టం, 26 మంది మృతి, 2 గొల్లంతో వర్షాల నష్టాలపై ప్రాథమిక అంచనా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక రాష్ట్రంలో విపత్తుపై అధికారిక నివేదిక రాలేదు, పంపాలని అధికారులకు సూచించండి, సిఎస్కు కేంద్ర హోంశాఖ లేఖ కూడా రాయడం జరిగింది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, నేటి నుంచి 4 రోజులు జోరు వానాలు, జయశంకర్ ములుగు జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు పడేటట్టు అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దంతేవాడ ఎన్కౌంటర్ మృతులో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు ఏసోబు కన్నుమూత. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంకు చెందిన మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ మాచర్ల ఏసోబు అలియాస్ ఎల్లన్న అలియాస్ జగన్ అలియాస్ రాణుదేవ దాదా 71 ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల్లో జరిగిన ఎదురుకాల్పులో చనిపోయాడు. టేకులగూడెం చెందిన మాచర్ల చంద్ర గుట్ట మల్లన్న దంపతులు పెద్ద కుమారుడు ఏసోబో దళిత కుటుంబంలో జన్మించి ఆయన 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ ప్రాంతంలో దూర వద్ద కొన్నాళ్ళు పాలేరుగా పనిచేశారు. ఇక భూస్వాములు వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై దానికి నాయకత్వం వహించేవాడు. రాడికల్ యువజన సంఘం నాయకుడిగా పనిచేస్తూ 1991 పీపుల్స్ వార్ అన్నాసాగర్ దళంలో చేరారు. ఇక దళంలో అంచెలుగా అగ్రనేతగా ఎదిగారు. ఇక వ్యూహ రచనలో పేరు పొందారు. 1995లో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా నియమితమయ్యాడు. 1998 స్టేషన్ గన్పూర్ మండలం మీదుగా కోకొండ ఎన్కౌంటర్లో త్రుటిలు తప్పించుకొని గాయాలతో బయటపడ్డాడు. 2004 కేంద్ర కమిటీ కమాండర్గా నియమితులయ్యారు. 2012 వ్యవసాయ అభివృద్ధి కమిటీ నాయకుడిగా అబూర్ఘర్ మా ప్రాంతంలో పనిచేశాడు. ఇక తాజాగా ఛత్తీస్గఢ్ జరిగిన ఎన్కౌంటర్ ఏసోబు 30 ఏళ్ళు ప్రస్థానం ముగిసింది. ఆయన భార్య లక్ష్మి గత ఏడాది మృతి చెందింది. ఏసోబుకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. 2004లో మావోయిస్టులు ప్రభుత్వం చర్చన జరిపాలో సమయంలో తన తండ్రి కలుసుకున్నారని కుమారుడు మహేష్ చంద్ర కన్నీటి పర్వతమయ్యారు. ఇక ఏసోబుపై పోలీసులు గతంలో 25 లక్షల రికార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడ, బిజాపూర్ జిల్లాలో సరిహద్దులో లోహాగావ్, పురేంగావ్, అంట్రీ అటవీ ప్రాంతాల్లో మంగళవారం మావోయిస్టుల దళాలు భద్రతా బలగాల మధ్య జరిపిన ఎదురుకాల్పులు. ఈ ఘటనలో మొత్తం 9 మంది మావోయిస్టులు వివరాలు పోలీసులు అనేది వివరించడం జరిగింది. ఇక అందరి అందుబాటులో ఏఐ ఈ నివాదంలో హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్. ఈ తరహా సదస్సు దేశంలో తొలిసారి సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక అన్ని జటిలమైన క్లిష్టమైన సమస్యల పరిష్కారాన్ని చూపుతూ సాంకేతిక విప్లవమైన ఫరడివిల్లమైన కృత మీద విస్తృతమైన జన బాహుళ్యానికి మరింత చేరువ కావాలనే ఆకాంక్షలు బలమైన సంకల్పం మారుతున్నాయి. క్యాన్సర్, అల్డిమర్స్, పార్కిన్సన్స్ వంటి కొన్ని వ్యాధులకు నిర్ధారణ చికిత్సలో కీలక పాత్ర పోషిస్తుంది. 100 ఏళ్ల పైగా జీవించవచ్చనే విశ్వాసాన్ని కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయాణాన్ని సులభంగా చేయడంతో కేవలం ఊహలకే పరిమితమైన ఆలోచనలు వాస్తవ రూపం ఇవ్వడంతో వ్యవహరిస్తుంది. ప్రపంచంలో అన్ని రంగాల్లో సాంకేతిక విప్లవాన్ని వాడుకోవడానికి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే కేవలం కంపెనీలు, పరిశోధక కేంద్రాలు మాత్రమే పరిమితి అవుతుందనే అపోహాలు పటపంచులు చేసింది. సంస్థలే కాదు, వ్యక్తి స్థాయిలో కూడా పరిజ్ఞాన్ని ఏదో రకంగా ఉపయోగించుకునే విధంగా ఆ సాంకేతిక అందుబాటులో వచ్చేసిందంటూ నిపుణులు చెప్తున్నారు. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.